ఈరోజు రాష్ట్రంలో 3 జిల్లాల ముఖ్యమంత్రి, ఎప్పుడు పదవి ఊడుతుందో తెలియని ముఖ్యమంత్రి అవినీతితోని అహంకారంతోని ఎగ్సెక్సి పడుతున్నాడు. నిన్న ఒక సందర్భంలో మాట్లాడుతూ మా నేషనల్ ప్రెసిడెంట్ నితిన్ నవీన్ గారి గురించి చులకనగా నితినో నవీనో నమోనో రేవంత్ రెడ్డి ప్రపంచంలో అతిపెద్ద పార్టీకి అతి చిన్న వయసులో నేషనల్ ప్రెసిడెంట్గా అయిన వ్యక్తి మరియు 26 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికై వరుసగా 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఈరోజు ఒక కార్యకర్త స్థాయి నుంచి దేశ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎదిగిన ఆయనకు ఇక నీకు మూటలిచ్చి ముల్లెలిచ్చి పదవులు కొనుక్కునే నీకు నితిన్ నవీన్ గారి గురించి మాట్లాడేంత స్థాయి వచ్చిందని నేను అనుకోవట్లేదు. 3 సార్లు పోటీ చేస్తే 2 సార్లు ఓడిపోయినాడు. నీ సొంత ప్రజలే, కొడంగల్ ప్రజలు కూడా ఓటిరు, నిన్ను కామారెడ్డి ప్రజలు కూడా ఓటిరు. అసలు నీకు నైతిక విలువలు ఉంటే నువ్వు ముఖ్యమంత్రి పదవి చేపట్టద్దు. ఒక అపజయాలు మూట కట్టుకున్నోడివి. ఈ మధ్యన నోరు ఎక్సెక్సి పడుతుంది మా ప్రెసిడెంట్ గారి పట్ల. కాబట్టి స్థాయిని మించకు. ఈరోజు భారతదేశంలో 3వసారి అధికారంలో రావడం, 22 రాష్ట్రాలలో అధికారం ఉన్నదంత, ఇంకా 3 రాష్ట్రాలల్లో త్వరలోనే నిన్ను నీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేసే రోజులు త్వరలో ఉన్నాయి. ఎప్పుడైతే వెస్ట్ బెంగాల్ గెలిచినామో, అస్సాం గెలిచినామో అప్పటి నుంచి నరేంద్ర మోడీ గారి పవిత్ర పాదం తెలంగాణలో అడుగుపెట్టినప్పటి నుంచి ఈ రకంగా మైండ్ పనిచేయక రకరకాల స్థాయిని మర్చిపోయి, ముఖ్యమంత్రి హోదాని మర్చిపోయి ప్రగల్భాలు పలుకుతున్నావు. రెండోది, నువ్వేం చేసినావు ఈ రాష్ట్రానికి అని చెప్పు. ముందు రెడీ ఉన్నారు ప్రజలు. కోడళ్ళు అత్తకు 4,000 అన్నో, కోడలకు 2,500 గడవ ఏమంటారు, రోకలు బండలు పట్టుకొని కూర్చున్నారు. రోకలు దుడ్లు నోటికి వచ్చింది మాట్లాడతావు. అధికారం రాకముందు వడ్లు కొనలేని, ప్రొక్యూర్మెంట్ చేయలేని చేతగాని వాడివి నువ్వు, నీ మంత్రులు. ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలు, 20 రాష్ట్రాల కోటను తీసుకొచ్చి తెలంగాణ నుంచి 55 లక్షల టన్నులు కొన్నాం. అది కూడా నీకు ఒక గన్ని బ్యాగులు సప్లై రాదు, ఒక ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ చేయరాదు. 2 నెలలు రైతులని నీళ్లల్లో, ఎండలో, వానలో చేసి వాళ్ళ సగం తరుగు సగం పొరుగు అనుకుంటే అన్ని రకాలుగా నాశనం చేసిన నువ్వు పరిపాలన దక్షత లేని ముఖ్యమంత్రివి. ఇక యూరియా, మీకు రాష్ట్రానికి ఆ యూరియా ఒకటి, రైతుల పాలిటీ శాపం వైపు కూర్చున్నావు. నీ యాపు ఏం ఉపయోగం ఉన్నదని యాపుతున్న రైతులకు. సగం మంది రైతులకు స్మార్ట్ ఫోన్ గురించి అవగాహన లేదు. స్మార్ట్ ఫోన్ ఉంటే దాని మీద యాప్ల గురించి అవగాహన లేదు. ఈరోజు తెలంగాణ రైతుల్ని పగబట్టినట్లు పడుతున్నావు. మళ్ళీ ఏదనంటే యూరియా నెపం మా మీద వేస్తావు. 10,40,000 టన్నుల బదులు 12 లక్షల టన్నులు ఉంచినాం ఇక్కడ క్వింటాల్. మీకు ఏది అడుగుతుంది ఎక్కువ? ప్రతిసారి కేంద్రాన్ని విమర్శించడం. సుమారు ఈరోజు జైరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, బీబీనగర్ ఎయిమ్స్ కావచ్చు, సమ్మక్క సారక్క యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా సుమారు 5,600 కోట్ల రైల్వే ప్రాజెక్ట్స్ కావచ్చు, 7,500 కోట్లు ఉత్తర తెలంగాణ. మొన్ననే నువ్వు మర్చిపోయిన ఉత్తర తెలంగాణని, కానీ భారత ప్రభుత్వం మరలేదు ఉత్తర తెలంగాణని.
నీలాగా సంకుచితత లేదు. 3 జిల్లాలకే దోసుకుపోయే మనసత్వం. మాకు దేశమంతా ఒకటే, సుమారు 800 జిల్లాలు సమానమే మాకు దేశంలో. ఈరోజు అన్ని రంగాలలో ఈ రాష్ట్రానికి ఉపయోగపడే రంగా మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు భారతదేశంలో 7 బుల్లెట్ ట్రైన్లు ఇస్తే 3 బుల్లెట్ ట్రైన్లు తెలంగాణ, సుమారు 10 లక్షల కోట్లు రీజనల్ రింగ్ రోడ్డు 32,000 కోట్లు శాంక్షన్ చేసినాం. నీ అవినీతికి అడ్డొస్తున్నామని రకరకాల చౌకబారు ఆరోపణలు చేసుకుంటా ఒక తరంలో ఉంది. నీ ముందుంది ముసళ్ళ పండుగ. నితిన్ నబీన్ గారు వస్తే భయపడుతున్నావా? కాబట్టి కొద్దిగా నీ స్థాయిని తగ్గించుకొని మాట్లాడకు. ముఖ్యమంత్రి పదవి ఉంటావు ఇంకొక 3 రోజులు 4 రోజులు. ఎట్లన్నా అక్కడ కర్ణాటకలో మార్చిండ్రు, త్వరలోనే మారుస్తున్నారని అందరు ప్రజలు అంటున్నారు. కాబట్టి ఆ టెన్షన్ పట్టుకుని రకరకాల ఆరోపణలు చేస్తున్నావు. మహేష్ కుమార్ గారికి చెప్తున్నా, రైట్, దమ్ముంటే రాజీనామా నేను చేస్తా. నువ్వా నేనా నిజామాబాద్ జిల్లా చూపిద్దాం. నాదైతే ప్రజలు ఎన్నుకున్న పదవి, నీది ఫైర్ చేసి తెచ్చుకున్న పదవి. ఈ వేదిక ద్వారా అడుగుతున్నా, దమ్ముంటే మహేష్ కుమార్ రాజీనామా ఎమ్మెల్సీకి. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇస్తున్నాను. ఇద్దరం పోదాం ఎలక్షన్లకు. 2.5 సంవత్సరాల దమ్ముంటే ఒక అవినీతి చూపించండి, దమ్ముంటే ఒక ఆరోపణ చూపించండి. ఏం మాట్లాడలేదు. మరి 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నారు లేరా? మీరు అక్కడ ఏది భీమగల్ పట్టణం చావలేదా? కలుపు కార్మికులు పోతారు, ఎలక్షన్ రాగానే పోయి ఎలక్షన్ ఫండ్ తెచ్చుకుంటారు, దుబాయ్కి పోయి పర్ఫ్యూమ్లు తెచ్చుకుంటారు, అక్కడికి వెళ్ళి బాటలు తెచ్చుకుంటారు. 40 ఏళ్ళ నుంచి పోయినోడు పోతున్నాడు దుబాయ్కి, మస్కట్కు, ఖత్తార్కు, సౌదీకి చందాలు వసూలు చేసుకోండి కలుపు కార్మికుల దగ్గర. మరి ఎన్నోడు ఒక్కడు మాట్లాడలేదు. నేను వచ్చే వరకు, రాజకీయాలకు వచ్చే వరకు 15 లక్షల మంది గల్ఫ్ కార్మికులు ఉన్నారు ఉత్తర తెలంగాణ నుంచి. 6,000 శవాలు వచ్చినాయి ఇప్పటి వరకు. లేదా 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉండమంటారు, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటారు. మాట్లాడలేకపోయినా మహేష్ కుమార్ కూడా ఎప్పుడు ఏం చేసినావు చెప్పు. ఇప్పుడు గల్ఫ్ కార్మికులకు నేను నిగ్గదీసి నిలదీసి 2 సంవత్సరాలు అవుతుంది. ఆ దొంగ మేనిఫెస్టోలో పెట్టారు కదా గల్ఫ్ కార్పొరేషన్. ఎప్పుడు పెడతారు గల్ఫ్ కార్పొరేషన్? ఎప్పుడు పెడతారు? 1000 కోట్ల బడ్జెట్ చాతన అవ్వట్లేదా? లక్షలాది కోట్ల బడ్జెట్, సుమారు ఇప్పటికి 9 లక్షల కోట్ల బడ్జెట్, 5 లక్షల కోట్ల అప్పు, 14 లక్షల కోట్లల్లా 1000 కోట్లు కూడా రాలేదు ఇప్పటికి. ఆ ఫైరవ్ చేసుకుంటలేవా? 1000 కోట్ల కాంట్రాక్ట్లు చేస్తారా ఫైరవులు మీరు? నువ్వు పుట్టిన ప్రాంతానికి చేయు. నిజాం సాగర్ ఆధునికులకు 2000 కోట్లు కేటాయించమని చెప్పిన అసెంబ్లీలో. నీకు చాతనైతే, నువ్వు ఒకవేళ నిజామాబాద్ జిల్లా బిడ్డవి అయితే తెప్పియండి, నన్ను అందరం కలుద్దాం. నేను ఎన్నిసార్లు అన్నాం రివ్యూ పెట్టమని ముఖ్యమంత్రితో, నిజామాబాద్తో. ఎందుకు పెట్టారు? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అందరం కలిసి ముఖ్యమంత్రులు రివ్యూ పెట్టమన్నా. వాళ్ళేమో ఒకడు మహబూబ్ నగర్ అంటాడు, రివ్యూ పెట్టుకుని 535 కోట్లు ఆ రోజు ఇస్తారు. ఒకడు సీతారామసాగర్ రివ్యూ ఖమ్మం పెట్టుకుంటారు మంత్రులు. వాడు ఒకటి రోజు 1000 కోట్లు శాంక్షన్ చేసుకుంటాడు. ఒకడు నల్గొండ పెట్టుకుంటాడు. మంత్రులు రివ్యూ పెట్టుకుని ఒక్కొక్కరు 1000 కోట్లు దోసుకుపోతుంటే ఇంతవరకు 2.5 సంవత్సరాలు ఒక రివ్యూ పెట్టారు మీరు జిల్లా గురించి. జిల్లా అభివృద్ధి గురించి మాట్లాడారు. ఎక్కడుంది కాంగ్రెస్ నిజామాబాద్ జిల్లాలో? ఎక్కడుంది? జైత్యాల నుంచి పడితే నిజామాబాద్కి ఎక్కడుంది మీది? చావు లొట్టబోయి 2 సీట్లు గెలిచారు. ఏదో చూస్తున్నాం అధికార పార్టీ కదా, ఏమేం చేస్తారు ఆగడాలు. ఏముంది మీకు? మీకేం సంబంధం ఉంది ఆర్మూర్తోని? వలస పక్షులు. ఇంకొకడు ఉన్నాడు మధ్యన, ఈరవత్రి అనిల్ అని, భూమికి 3 అడుగులాడు. దమ్ముంటే నీ బాల్కొండలా ఎన్నిసార్లు ఓడిపోయినావు? 2014లో ఓడిపోయినావు, 18లో ఓడిపోయినావు, లాస్ట్కు బీఫామ్ కూడా అమ్ముకున్నావు. ఈరోజు మళ్ళీ బీసీ రాజకీయాలు చేస్తావు. మాటలు నోర్లు అదుపులో పెట్టుకోండి. దమ్ముంటే గల్ఫ్ కార్పొరేషన్ పెట్టి అనిల్ ఏమంటావు? కాళ్ళు తిరుకొడతావా? ఎమ్మెల్యే గారిది, కార్యకర్తలది. కొడుక చెప్తున్నా,